ఫ్రెండ్స్, మా ఇంట్లో చిలక ఉంది కదా, సో దానికైతే ఇప్పుడు నేను ఇది తినిపిస్తాను అనమాట. పొద్దుతిడిగి గింజ అది ఎలా తింటుందో, ఎంత నీట్గా ఒలుచుకొని తింటుందో మీరే చూడండి. చూడండి ఇస్తున్నా, పడిపోయింది. ఏం పర్లేదు, ఇంకా ఉన్నాయి చూడండి. చూసారా, కనిపించిందా మీకు? ఇంకోటి తినిపిస్తా చూడండి. ఇది పైన ఇది షెల్ అంతా తీసేసి లోపల ఉండేది గింజ మాత్రమే తింటుంది అది. చూడండి. ఇప్పుడు ఇది ఇస్తాను. ఇది వచ్చి ఏదో తెలీదు, దాని ఫుడ్ ఏదో. ఇది నచ్చదు దానికి, అందుకే తినడం లేదు ఇది. తాల్ తాలి కాసుకో ಎಲ್ಲ తాల్ మాయ ಬೇಯದ మాయక్కిలింతదా. సరే, అది వద్దు. ఇవే ఎక్కువ ఇష్టంగా తింటుంది ఇది. చూడండి, ఇప్పుడు వచ్చి తినింది. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ ఇదే ఇస్తా, ఇంతకుముందు ఇచ్చిందే ఇస్తా. చూడండి తింటున్నది ఏందో. ఇది చూపించి అది ఇస్తానన్నమాట. అంతర్ వద్దంట, తిందో. అది చూసే చూడండి ఎలా చూస్తుందో, అలిగింది. ఇప్పుడు ఇది ఇస్తా, తింటుంది చూడండి. ఎలా తాల్ చూసారా, తినింది. కావాలంటే మళ్ళీ ఇదే ఇస్తా, చూడండి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అది. ఖలాస్ అలా షీల్ అలిగింది. ఎలా షీల్ అదే నాకిల్. ఇది ఇక్కడ పెట్టేసి ఇదే తీసుకుంటా. చూడండి, ఇదే ఇస్తా, తింటుంది. చూడండి, అది నేను ఇక్కడ ఇలా తీసుకునేటప్పుడే ఇక్కడ ఈ బొక్కలో నుంచి చూసేస్తుంది నేను ఏం తీసుకుంటాను అని. సో దానికి తెలిసిపోతాను నేను ఏమి ఇస్తానని. సరే, ఇది వచ్చి ఇది వేరే సీడు, గుమ్మడికాయ గింజ అనుకుంటా. ఇది ఇచ్చేసి వస్తా. చూడండి, ఇది కూడా తింటుంది. తినలా, జస్ట్ టేస్ట్ చేసేసి ఇచ్చేసింది. ఇదైతే శనగ్గింజ, ఇది కూడా తిందా. వద్దంట, ఓన్లీ సన్ఫ్లవర్ సీడ్స్ మాత్రమే తింటుంది ఇది. ఇదేదో ఇంకోటి ఉన్నది, ఇదేదో ఇది ఇచ్చి చూస్తా. ఇది కూడా వద్దు, ఇది మూడు తినలేదు. ఇది మిరక్కాయ, ఇది తింటుందేమో చూద్దాం. పెరిగేసి కింద పడేసింది. ఓన్లీ ఇది మాత్రమే దాని ఫుడ్. చూడండి, ఇది నా చేతిలో చూసి ఎట్లా వచ్చింది చూడండి. నేను ఇక్కడ ఇస్తే ఇక్కడికి కూడా వస్తుంది. శైలి పైగా ఇది మాట్లాడుతుంది. ఏమంటే మనుషులు ఎవరైనా ఉంటే మాట్లాడదు, ఎవరు లేకుండా ఉంటేనే మాట్లాడుతుంది. సో మా ఈ చిలక మీకు ఎలా అనిపించిందో
కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా?